ఇవి రియల్మీ బడ్స్ ఎయిర్ 8 రియల్మీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఎయిర్ బడ్స్ ఇవి 3800 రూపీస్ రిలీజ్ చేశారు ఇవి. సో ఆ ప్రైస్ రేంజ్ లో ఇవి వర్తా లేదా ఇంకేమన్నా ఉన్నాయా అన్ని చూద్దాం ఈ వీడియోలో. ఈ బడ్స్ నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి యూస్ చేస్తాను. సంక్రాంతికి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళా, అప్పటి నుంచి యూస్ చేస్తానే ఉన్నాను. ట్రావెలింగ్ లో కానీ ఇంట్లో కానీ ఏమన్నా వీడియోస్ చూసేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు, సో ఇలాంటి వాటి అన్నిటికీ యూస్ చేస్తానే ఉన్నా. ఒక 2 వీక్స్ అనుకోండి. ఈ 2 వీక్స్ లో నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి, ఇవి పక్కన పెట్టేద్దాం. దీని కింద ఇయర్ టిప్స్ ఇచ్చాడు, మీరు కావాల్సిన సైజులో ఇవి సెట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పేపర్ వర్క్. నెక్స్ట్ ఇంకా ఎయిర్ పాడ్స్ విషయానికి వస్తే మొత్తం మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఇది మీకు ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయడం ఇవే ఉండవు. అండ్ బడ్స్ చూడడానికి ఇలా ఉంటాయి, చిన్నగా బాగున్నాయి. అండ్ మీరు ఇక్కడ పైన గమనిస్తే ఒక టెక్స్చర్ ఇచ్చున్నాడు, ఇది లెదర్ టెక్స్చర్, కొత్తగా బాగుంది. టోటల్ గా ఇది అన్బాక్సింగ్. నెక్స్ట్ ఈ ఎయిర్ పాడ్స్ డిజైన్ విషయానికి వస్తే చేతిలో పట్టుకోవడానికి మాత్రం కేసు చాలా బాగుంది. ఇలా పిడికిల్లో బాగా సెట్ అయిపోద్ది, మంచిగా ఉంది. అండ్ మెయిన్ గా పైన టెక్స్చర్ మాత్రం ఇది లెదర్ టెక్స్చర్, స్మూత్ గా కొంచెం డిఫరెంట్ గా బాగుంది. ఇది కూడా ఎలా అంటా ఉంటే మంచి ఫీల్ ఉంది, సాఫ్ట్ టచ్. అండ్ అక్కడే రియల్మీ బ్రాండింగ్ ఉంటది. బాడీ మొత్తం నేను ఆల్రెడీ చెప్పినట్టు మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. మీకు ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయడం ఇలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. నాకు ఎక్కడ స్క్రాచెస్ కూడా పడలేదు. జోబీలో కీస్ పెట్టుకుని ఇవి పెట్టుకున్నాను, మొబైల్ తో పాటు ఇవి పెట్టుకున్నాను కేసుని, అలానే ఎక్కడ నాకు ఒక్క స్క్రాచ్ కూడా లేదు. చాలా బాగుంది. రియల్మీ ఎయిర్ 7 కూడా నా దగ్గర ఉంది. దానికైతే చాలా స్క్రాచెస్ పడిపోయాయి స్టార్టింగ్ లోనే. దీనికైతే వాళ్ళ ఇష్యూని అయితే సాల్వ్ చేశారు. ప్రెసెంట్ దీనికైతే ఎలాంటి స్క్రాచెస్ పడట్లేదు. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఒక ఇండికేటర్ లైట్ వస్తుంది. బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. బడ్స్ ఓపెనింగ్ క్లోజ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ కూడా చూడండి, టప్ టప్ అని సౌండ్ వస్తుంది. అండ్ దీంట్లో నుంచి బడ్స్ కూడా కింద పడట్లేదు. ఊపిస్తున్నా చూడండి. అసలు మ్యాగ్నెటిక్ మాత్రం సక్షన్ పవర్ మ్యాగ్నెట్ చాలా గట్టిగా ఉంది చూడండి. కేసు మూసుకుంటుందే కానీ లోపల నుంచి బడ్స్ అయితే కింద పడట్లేదు. ఊపించినా ఎలా చేసినా కానీ కింద పడట్లా. మ్యాగ్నెటిక్ సెక్షన్ పవర్ అయితే చాలా గట్టిగా ఉంది. నెక్స్ట్ మీరు బడ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ లోపల మేక్ ఇట్ రియల్ అని రాసుంటారు. డిజైన్డ్ బై నాటో ఫకుషావా, ఆయన పేరు అది. రియల్మీ 16 సిరీస్ మొబైల్స్ కూడా ఆయన డిజైన్ చేశాడు. సేమ్ దాంతో పాటు ఈ ఇయర్ బడ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో దీన్ని కూడా ఆయనే డిజైన్ చేశాడు. అందుకే ఈ పైన టెక్స్చర్ సేమ్ మీకు మొబైల్ కూడా ఇంతే స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. దాన్నే ఇప్పుడు రియల్మీ బడ్స్ కూడా తీసుకొచ్చాడు ఆ స్మూత్ టెక్స్చర్ పైన. అండ్ ఇంకోటి ఇక్కడ పేరింగ్ బటన్ ఉంటుంది. మీరు లాంగ్ ప్రెస్ చేసుకున్నారు అనుకుంటే పేరింగ్ మోడ్ ఆన్ అవుతుంది. కొత్తగా మొబైల్ మనం కనెక్ట్ చేసుకోవడానికి కొన్నిసారి పేరింగ్ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు ఈ పేరింగ్ బటన్ అనేది చాలా యూజ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా అక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ ఈ బడ్స్ IP55 రేటింగ్ తో వస్తున్నాయి. జస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్, మీరు మొత్తం వాటర్ పోసేకండి పాడైపోతాయి. ఫ్లాష్ కి అయితే సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ ఫిట్ అండ్ కంఫర్ట్. ఈ బడ్స్ చెవులో పెట్టుకున్నప్పుడు చాలా బాగా ఫిట్ అయ్యాయి. నిజం చెప్పాలంటే చాలా బాగా ఫిట్ అయ్యాయి. నాకు బడ్స్ ఎయిర్ 7 నేను చెప్పాగా ఆల్రెడీ, దాన్ని కూడా రివ్యూ చేశాను మన ఛానల్ లో చూడండి. దీని ప్రీవియస్ వర్షన్ అవి కాసేపు పెట్టుకున్నా నాకు నొప్పి అనిపించేది. ఇంత లావు ఉండేవి బడ్స్ అవి. నేను అది ఆ వీడియోలో క్లియర్ గా చెప్పా, ఈ బడ్స్ ఎక్కువసేపు పెట్టుకుంటే నాకు నొప్పి వేస్తుంది చెవులు అని. ఈ ఇష్యూని దీంట్లో అయితే సాల్వ్ చేశారు. అందుకు కొంతమందికి పెద్ద చెవులు ఉంటాయి అనుకోండి, వాళ్ళకి కరెక్ట్గానే ఫిట్ అవుతాయి కూడా. నాకు కొంచెం చిన్న చెవులు, సో నాకైతే ఆ బడ్స్ పెట్టుకుంటే నొప్పి అనిపించింది. కానీ ఈ బడ్స్ కి నొప్పి అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ పెట్టుకుని అలానే యూస్ చేస్తా ఉన్నాను నేను. నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. అండ్ మీరు తల ఊపించినా కానీ కిందే పడవు, చాలా బాగా ఫిట్ అయ్యాయి. మీరు రన్నింగ్ చేసేటప్పుడు కానీ, జిమ్ లో యూస్ చేస్తారు కదా, జాగింగ్ కి ఇలాంటి వాటికి దేనికైనా యూస్ అవుతాయి. కంఫర్టబుల్ గా బాగున్నాయి. అండ్ ఈ బడ్స్ కలర్స్ విషయానికి వస్తే మొత్తం 3 కలర్స్ లో వస్తున్నాయి. ఇది నా దగ్గర ఉన్నది గ్రే కలర్, ఇంకోటి గోల్డ్ ఉంటది, దాని తర్వాత పర్పుల్ ఉంటది. నేను లాంచ్ ఈవెంట్ కి వెళ్ళాను చెప్పాను కదా, రియల్మీ 16 లాంచ్ ఈవెంట్ కి. అక్కడ పర్పుల్ ది చూశాను షోకేస్ చేస్తే. పర్పుల్ నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కలర్. సో ఆ పర్పుల్ బాగా ఉంటది, ఈ గ్రే కూడా బాగానే ఉంది. గోల్డ్ అనేది నాకు కొంచెం ఓకే అనిపించింది. నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఇది. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. నెక్స్ట్ ఈ బడ్స్ బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తున్నాయి. ఈజీగా ఫాస్ట్ పేరింగ్ ఉంటది. మీరు ఓపెన్ చేయగానే మొబైల్ లో చూపిస్తుంది, ఫాస్ట్ పేరింగ్ కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఒక 10 మీటర్స్ రేంజ్ వరకు ఈ పేరింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీ 10 మీటర్స్ కన్నా దూరం వెళ్తే పేరింగ్ అవ్వకపోవచ్చు. 10 మీటర్స్ వరకు మీకు క్లియర్ గా పేరింగ్ ఉంటుంది. అంటే మీరు ఫోన్ ఇక్కడ పెట్టేసి ఒకవేళ సాంగ్స్ వింటున్నా 10 మీటర్స్ దూరంలో వెళ్ళి పని చేసుకుంటున్నా కానీ మీకు క్లియర్ గా వినపడతాయి సాంగ్స్. దానికన్నా ఎక్కువ వెళ్తే డిస్కనెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ మొబైల్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఒక్క ఇయర్ బడ్ లో 3 మైక్స్ వస్తున్నాయి. ఇక్కడ పైన 2 మైక్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్ దగ్గర ఇచ్చినట్టు చూడండి, అలానే ఇక్కడ ఒకటి ఉంది చూడండి పైన. ఇంకో మైక్ వచ్చేటప్పటికి కింద ఉంటది. మొత్తం 3 మైక్స్ తో వస్తున్నాయి ఒక్క ఇయర్ బడ్ లో. 2 ఇయర్ బడ్స్ కలిపితే మొత్తం 6 మైక్స్ తో వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ అయితే నాకు బాగానే అనిపించింది. ఒకసారి మీరే వినండి ఎలా వినపడుతుందని. నా వాయిస్ ఎలా వినపడుతుంది? ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. మీకు నా వాయిస్ ఫస్ట్ వాయిస్ ఎలా వినపడుతుంది? ఓకేనా? వాయిస్ అయితే ఓకే అన్న. వాయిస్ అయితే ఓకే. ట్రాఫిక్ లో ఉన్నా కూడా నాకైతే క్లియర్ అనిపిస్తుంది వాయిస్ అయితే. ఇక్కడ ట్రాఫిక్ అంటే ఈ వెహికల్ సౌండ్స్ ఏమైనా వినపడుతున్నాయా మీకు? అంత ఒకవేళ హారన్ వస్తే వినిపిస్తుంది. నార్మల్ అయితే ఏం సౌండ్ రావట్లేదు. ఓకే, నేను ట్రాన్స్పరెన్సీ మోడ్ చేంజ్ చేశాను. ఇప్పుడు నా వాయిస్ ఎలా వినపడుతుంది? వాయిస్ అయితే సేమ్ ఇందాకలాగానే ఉంది కానీ కొంచెం బయట సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. వెహికల్
నార్మల్ సౌండ్స్ అయితే వస్తున్నాయా? వస్తున్నాయండి. వాయిస్ మొత్తం క్లియర్ గా ఉంది అంతేగా? వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ. మనం ఎవరు కొన్నా ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏవి కొన్నా సౌండ్ క్వాలిటీ కోసం. అసలు దీంట్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉన్నాయి? ఇది డ్యూయల్ డ్రైవర్స్ తో వస్తుంది. ఒక బడ్కే మీకు 2 డ్రైవర్స్ ఉంటాయి. 11mm డ్రైవర్ ప్లస్ 6mm డ్రైవర్ ఉంటుంది. ఈ 11mm వచ్చేటప్పటికి ట్రిపుల్స్ ని ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఉంటుంది. 6mm బేస్ ని ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఉంటుంది. సో 2 కలిసి వర్క్ అవుతాయి. ఇవన్నీ కాదు, అసలు సాంగ్ సౌండ్ ఎలా వినపడుతుంది అంటే బేస్ మాత్రం అద్దిరిపోతుంది. ట్రిపుల్స్ కూడా బాగున్నాయి. ఇన్స్ట్రుమెంటల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే సపరేషన్, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఒక సాంగ్ లో, ఆ సపరేషన్ అనేది చాలా బాగుంది మనం డీటెయిల్ గా వింటే. అండ్ వోకల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ విన్నాను. మంచి నాటుకొట్టుడు సాంగ్స్ విన్నాను, మంచి మెలోడీ సాంగ్స్ విన్నాను, ఇంకా అన్ని రకాల సాంగ్స్ వినేసాను. నాకు చాలా బాగా అనిపించింది. సౌండ్ క్వాలిటీ మాత్రం నాకు బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకోటి, సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. మీరు 100% పెట్టుకొని విన్నారనుకోండి, అసలు వినలేరు. 100% పెట్టుకొని వినడం చాలా కష్టం, అంత సౌండ్ వస్తుంది. నేనైతే 70% మాక్సిమం. ఎక్కువ పెట్టి సౌండ్ విన్నాం అనుకున్నా 70%. ఇంకా అంతకన్నా తక్కువ పెట్టే వింటారు చాలా మంది. మీరు హైయెస్ట్ పెట్టుకుందాం అనుకున్నా 70% పెట్టుకుంటే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంత సౌండ్ వస్తుంది, చాలా లౌడ్ గా ఉంది. ఇంకా హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. మీరు ఆడియోని లాస్లెస్ లో వినొచ్చు, క్లియర్ గా క్వాలిటీగా వినొచ్చు. అది మీకు మొబైల్ కి సపోర్ట్ ఉండాలి, అలాగే మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ కి సపోర్ట్ ఉండాలి. వీటన్నిటికీ సపోర్ట్ ఉంటే మీరు క్వాలిటీ ఎక్కడ లాస్ అవ్వకుండా సాంగ్స్ వినొచ్చు. అండ్ అంతేకాకుండా LHDC సపోర్ట్ కూడా ఉంది 5.0. మీరు దీన్ని అప్లికేషన్ లో ఆన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తే అప్లికేషన్ గురించి చెప్పినప్పుడు మీరు హై రెజల్యూషన్ లో సాంగ్స్ వినొచ్చు. ప్రతి ఒక్కటే ఉన్నాయి. అలానే 45 milliseconds లేటెన్సీ ఉంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు 45 milliseconds లేటెన్సీ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం అయితే నేను సజెస్ట్ చేయను. ఇయర్ బడ్స్ అనేవి ఎప్పుడు గేమింగ్ సెట్ కావు, ఓన్లీ ఇయర్ ఫోన్సే కరెక్ట్గా ఉంటాయి, అసలు ఏ లేటెన్సీ లేకుండా. ఏదో క్యాజువల్ గా ఆడుకునే వాళ్ళు అయితే ఇయర్ బడ్స్ కూడా పెట్టుకుని ఆడుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ గా ANC. ఇప్పటి వరకు ప్రెసెంట్ హైయెస్ట్ ఆ ప్రైస్ రేంజ్ లో కానీ మిగతా ప్రైస్ రేంజ్ లో కూడా హైయెస్ట్ ANC ఉండే ఇయర్ బడ్స్ ఇవే. 55 dB తో వస్తుంది. మీకు అవుట్ సైడ్ నాయిస్ అంతా క్యాన్సిల్ చేస్తుంది. మీరు సాంగ్స్ కూడా ఎన్నో అవసరం లేదు, నార్మల్ గా పెట్టుకుంటేనే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుని అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడట్లేదు సరిగ్గా. ఇంకా మీరు ఏదైనా సాంగ్ పెట్టుకున్నా, ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు అసలు వాళ్ళు ఏం మాట్లాడినా మనం చోటు వాళ్ళు అయిపోతాం. సో అంత బాగా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. రూమ్ కండిషన్ లో అయితే అసలు ఏమీ వినపడవు. అలానే ట్రాఫిక్ లో వెళ్ళినా కానీ మీకు ఎక్కువ సౌండ్ ఉంటే వినపడచ్చేమో కానీ కొంచెం, మామూలుగా అసలు పెద్దగా అయితే ఏమి వినపడట్లేదు సౌండ్స్. నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మీకు సౌండ్ క్వాలిటీ అప్పుడే వినిపించాను నాయిస్ క్యాన్సిలేషన్ లో మాట్లాడితే ఎలా ఉంది సౌండ్ అని చెప్పి. ప్రెసెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉన్న ఇయర్ బడ్స్ ఇవి. అండ్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి కూడా, మీరు కూడా ఇంప్రెస్ అవుతారు దానికి. దాని తర్వాత వీటి బ్యాటరీ విషయానికి వస్తే 530 mAh బ్యాటరీతో వస్తుంది ఈ కేసు మొత్తానికి. అదే మీరు ఇయర్ బడ్స్ విషయానికి వస్తే 62 mAh బ్యాటరీతో వస్తాయి. మీరు టోటల్ గా ఈ కేస్ తో పాటు క్యారీ చేసి యూజ్ చేస్తే ఒక్కసారి ఛార్జ్ పెట్టుకొని 52 hours దాకా వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అదే విత్ ANC తో క్యారీ చేస్తే 30 hours వస్తుందంట. అంటే ఈజీగా 2 రోజులు వస్తుంది ఛార్జింగ్. విత్ ANC తో మీరు యూజ్ చేస్తే అదే పనిగా 2 రోజులు అదే పనిగా యూజ్ చేస్తా ఉంటే ఓన్లీ బడ్స్ కే వీళ్ళు క్లెయిమ్ చేసి 13 hours వస్తాయి అంటున్నారు. ఎంత కాదనుకున్నా 10 hours అయితే ఈజీగా వస్తాయి. నేనే కంటిన్యూస్ గా ఒక 5 hours పెట్టుకున్నాను. నాకు ఛార్జింగ్ అనేది జస్ట్ 40% అయింది, ఇంకా 60% అలానే మిగిలింది. ఏది 5 hours పెట్టుకుంటే. వీళ్ళు క్లెయిమ్ చేసింది 13 hours. మనం ఎంత కాదనుకున్నా ఒక 10 hours వస్తుంది. ఆ 10 hours అలానే ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి, చెవులు పోతాయి అలానే పెట్టుకుంటే. చాలా బాగా వస్తుంది ఛార్జింగ్, మీరు అందులో వరి అవడం అవసరం లేదు. మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 1 hour 20 minutes 1 hour 30 minutes అలా పడుతుంది. అండ్ ఇంకా మీరు ఇయర్ బడ్స్ ని చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు, టచ్ కంట్రోల్స్ అన్ని చేసుకోవచ్చు. దానికి రియల్మీ లింక్ యాప్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు పేర్ చేసుకుంటే ఇలా కనబడుతుంది. ఇక్కడే మీకు ఛార్జింగ్ ఎంత ఉందో కనబడుతుంది. లెఫ్ట్ బడ్ లో ఛార్జింగ్ ఎంత ఉంది, రైట్ బడ్ లో ఛార్జింగ్ ఎంత ఉంది. దాని కింద నాయిస్ క్యాన్సిలేషన్ మీరు ఆన్ లో పెట్టుకోవచ్చు, ఆఫ్ లో పెట్టుకోవచ్చు, లేదా ట్రాన్స్పరెన్సీ మోడ్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ EQ మోడ్. ఇక్కడ మీకు నేచురల్ గా కావాలంటే నేచురల్ గా పెట్టుకోవచ్చు, లేదా క్లియర్ వోకల్స్ వినపడాలన్నా పెట్టుకోవచ్చు, లేదా బేస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అవన్నీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. లేదా మీరు మేము కస్టమ్ గా మాకు చేసుకోవడం వచ్చు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఈక్వలైజర్ మీద క్లిక్ చేస్తే మీరే కస్టమ్ గా ఆడియో ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వస్తే మళ్ళీ స్పేషియల్ ఆడియో ఉంటుంది. దీనికి స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయా. మీరు బడ్స్ పెట్టుకొని ఎటు మూవ్ అయితే అటు సాంగ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆడియోని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒక 3D వేవ్లు. ఒకసారి ట్రై చేయండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని కింద వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆప్షన్ ఉంటుంది, ఇది ఆఫ్ చేసుకోండి. మామూలుగానే వాల్యూమ్ చాలా ఎక్కువ వస్తుంది, ఇంకా దీన్ని ఆన్ చేసుకుంటే ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది వాల్యూమ్. అంత అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మామూలుగా 70% పెట్టుకుని ఏంటంటే నాకు ఎక్కువ వస్తుంది. దాని కింద హై డెఫిషియన్ ఆడియో ఉంటుంది, LHDC సపోర్ట్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. కానీ దీనివల్ల కొంచెం ఛార్జింగ్ ఎక్కువ లాగుతుంది, కానీ మంచి క్వాలిటీగా సాంగ్స్ వినొచ్చు మీరు. నేనైతే ఆన్ చేసి పెట్టుకుంటాను, నాకు ఛార్జింగ్ ఇంపార్టెంట్ కాదు, నాకు సౌండ్ క్వాలిటీ ఇంపార్టెంట్. తర్వాత డైనమిక్ ఆడియో అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు ఫ్రీక్వెన్సీని అవన్నీ మార్చుకోవచ్చు. ఇవి గెలకపోవడం మంచిది, ఆఫ్ చేసి పెట్టేసుకోండి. దాని కింద ఏ ఫీచర్స్ ఇచ్చాడు, ఇది హైలైట్. అసలు వీళ్ళు రిలీజ్ చేసిన ప్రైస్ కి 3800 ఈ బడ్స్. ఈ ప్రైస్ కి ఏ ఫీచర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఫీచర్ లైవ్ ట్రాన్స్లేటర్ అని చూడండి. ఇక్కడ ఫేస్ టు ఫేస్ ట్రాన్స్లేట్. మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కింద ఇంగ్లీష్ పెట్టుకున్నాను, అటు పక్క వాళ్ళకి హిందీ, నాకు హిందీ రాదు. సో నేను ఇంగ్లీష్ లో ఏమైనా చెప్తే అది హిందీలో
ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్తుంది. మీకు ఎయిర్ బడ్స్ లో ఇవన్నీ వినపడతాయి. నాకు ఇక్కడ చూపించడానికి ఆప్షన్ లేదు, అంత ఎక్కువ సౌండ్ రావట్లేదు, కానీ వినపడతాయి. మీరు ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి వినపడతాయి. ఇది ఫేస్ టు ఫేస్ ట్రాన్స్లేషన్. దాని కింద లైవ్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా మనం మాట్లాడేదంతా వాళ్ళకి వినపడతా ఉంటుంది. వాళ్ళ దగ్గర కానీ బడ్స్ ఉన్నాయనుకోండి కనెక్ట్ అయ్యింది. దాని తర్వాత కింద ఆస్క్ ఏ అని ఉంది. దీన్ని ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకుని ఏమైనా మాట్లాడామనుకోండి, అది తీసుకొని దానికి మనం రిప్లై ఇస్తుంది. నాకు ఎయిర్ బడ్స్ లో వినపడతా ఉంటుంది. ఇది ఇస్తుంది నాకు. నేను తెలుగులో మాట్లాడా కదా, అది తెలుగులో నాకు రిప్లై ఇస్తుంది. కానీ విచిత్రంగా ఉంది దాని వాయిస్. ఒక ఏ తెలుగులో మాట్లాడితే ఎలా ఉందని నాకు కుదిరితే మీకు నేను వినిపిస్తాను. సౌండ్ వినపడటం లేదు నాకు తెలియదు, నేను వినిపిస్తాను మీకు ఒకసారి. ఏంటి విషయాలు, ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? ఈ ప్రైస్ రేంజ్ లో అసలు ఏ ఫీచర్స్ తీసుకురావడం ద బెస్ట్ అసలు. నెక్స్ట్ గేమ్ మోడ్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మీకు 45 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ ఉంటుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు ఎప్పుడో ఒకసారి ఆడేవాళ్ళు, మేము క్యాజువల్ గేమర్స్ అన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత పర్సనలైజేషన్స్, ఇవి ఇంపార్టెంట్. బటన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ పైన లెఫ్ట్ బడ్ కింద రైట్ బడ్ యాక్షన్స్ ఉంటాయి. మీరు డబుల్ ట్యాప్ చేస్తే ప్లే పాజ్ అవుతాయి. లెఫ్ట్ బడ్ ని త్రిబుల్ ట్యాప్ చేశారనుకోండి ప్రీవియస్ ట్రాక్ వెళ్తుంది. అదే రైట్ బడ్ ని త్రిబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది. టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ట్రాన్స్పరెన్సీ నుంచి ANC ఆన్ అవుద్ది, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కి. మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్ కి వస్తుంది. సో ఇవన్నీ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు కావాల్సినట్టు మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఆటో పాజ్ అండ్ ప్లే, మీరు సాంగ్స్ వింటా ఉన్నారు, ఒకవేళ బడ్డుని కానీ ఇలా తీసారనుకోండి, అప్పుడు సాంగ్ అనేది పాజ్ అవుతుంది. మళ్ళీ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది. సో ఇది ఒక ఫీచర్. నెక్స్ట్ ఆటో ఆన్సర్ అని కూడా ఉంటుంది. ఇదేంటంటే మన కేసులో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, మనకి ఏమైనా కాల్ వస్తుంది, మీరు ఆటోమేటిక్ గా బడ్స్ కానీ తీసారనుకోండి కేసులో నుంచి కాల్ లిఫ్ట్ అవుతుంది. సో అలా యూజ్ అవుతుంది. ఇది ఇలా చాలా ఉంటాయి. లాస్ట్ లో ఫైన్ మై ఫోన్ అని కూడా ఉంది చూడండి. ఈ ఫైన్ మై ఫోన్ ఆన్ చేస్తున్నాం అనుకోండి, మీ ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోయారు, మీ దగ్గర బడ్స్ పెట్టుకున్నారు మీరు, అప్పుడు లెఫ్ట్ బడ్ ని ఒక 3 times ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, మీకు ఫోన్ లో నుంచి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి సౌండ్ వస్తుంది. అప్పుడు మీకు ఫోన్ కనిపెట్టచ్చు. సో ఇలా చాలా ఉన్నాయి దీంట్లో రియల్మీ లింక్ యాప్ లో. ఒకసారి చూడండి. ఇది టోటల్ గా రియల్మీ బడ్స్ ఎయిర్ 8 గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, నేను యూజ్ చేసిన దాని ప్రకారం ఈ 13 days లో నాకు ద బెస్ట్ అనిపించాయి. 3800 పెట్టాడు. ఇక్కడే మీకు కాంపిటీషన్ OnePlus Buds 3 ఉంటాయి. వాటికన్నా దీంట్లో అన్ని బెస్టే ఉన్నాయి. దానిలో 10.4mm డ్రైవర్స్ ఉంటాయి, దీంట్లో 11mm డ్రైవర్స్ ఉన్నాయి. అలానే దాంట్లో జస్ట్ 49 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. దీంట్లో 55 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇది 3800 కి వస్తుంది. మీకు ఒక 300 ఆఫర్ ఇచ్చాడు మొన్నటి వరకు. మీకు ఆఫర్ కానీ యూజ్ చేసుకుంటే 3500 కే మీకు ఈ బడ్స్ వస్తాయి. 3500 కి అక్కడ చాలా మంచి బడ్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది డౌట్ ఉంటుంది, రియల్మీ బడ్స్ ఎయిర్ 7 తీసుకోవాలా, ఎయిర్ 8 తీసుకోవాలా అని. ఆ ఎయిర్ 7 అనేటివి కరెక్ట్ గా 3000 కే వస్తాయి. ఇవి ఒక 800 ఎక్కువ పెట్టాలి. ఈ 800 కి అసలు ఏం ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు దీంట్లో అని మీకు డౌట్ ఉండొచ్చు. డిఫరెన్సెస్ మరీ ఎక్కువ లేవు, కానీ కొన్ని అయితే ఉన్నాయి. మీకు డెడికేటెడ్ గా రివ్యూ కావాలి అంటే చెప్పండి, నా దగ్గర ఉన్నాయి. ఆ బడ్స్ కూడా ఉన్నాయి. రెండింటిని పక్క పక్కన పెట్టి అసలు డిఫరెన్స్ ఏంటి, ఏవి బెస్ట్ అనేది చెప్తాను మీకు. 800 సేవ్ చేసుకోవచ్చా, లేదు 800 పెట్టుకుంటే మీకు మంచి బడ్స్ ఇంకా వస్తాయని. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీ ఇంట్రెస్ట్ బట్టి వీడియో చేయాలా లేదా అని చూస్తాను. ఇంతే వీడియో. ఈ వీడియో కోసం చాలా కష్టపడి ఇన్ డీటెయిల్ గా చేసాం. మీ సైడ్ నుంచి ఒక జస్ట్ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలానే డైలీ ఫాలో అవుతా ఉండండి, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోతుంది, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్